మనకి ఎస్ఎస్సి కానివ్వండి, వేరే ఎగ్జామినేషన్స్‌లో ఇలాంటి క్వెషన్స్ వచ్చాయనుకోండి. నార్మల్‌గా మనం ట్రెడిషనల్ మెథడ్. 0.3 అని ఉంది కదా! దీన్ని పాయింట్ తీసేస్తే ఏమవుతుంది 3/10 అని రాసుకోవచ్చు. నెక్స్ట్‌ది 33/100 ఎందుకంటే డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. సో, అందుకోసమని మనం డినామినేటర్‌లో 2 జీరోస్ యాడ్ చేసేసుకుంటాం. ఇది ట్రెడిషనల్ మెథడ్. బట్ అలా కాకుండా నేను ఒక షార్ట్‌కట్ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఈ డిజిట్‌లో లాస్ట్ డిజిట్ ఏది ఉంది 3 కదా! సో, ఈ 3ని తీసేసుకోండి. 3 + 3 6 అవుతుంది. ఈ రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్‌కి కౌంట్ చేసుకోండి. అంటే అడిషన్ చేసి రాయడం అంతే. ఆల్రెడీ 3ని లాస్ట్ అయిపోయింది. నెక్స్ట్ 3 + 3 అంటే 6. నెక్స్ట్ 3 + 3 + 3 అంటే 9 కదా! 9. నెక్స్ట్ 3 + 3 6, 6 + 3 9, 9 + 3 12. 2ను ఇక్కడ ఒకటి క్యారీ. నెక్స్ట్ 3 + 3 6, 6 + 3 9, 9 + 3 12, 12 + 3 15, 15 + 1 16 అవుతుంది. ఓకే. యాక్చువల్లీ ఇక్కడ 15 వస్తుంది. బట్ మనం 5ని ఇక్కడ రాసి ఇక్కడ ఉన్న 1 ఇక్కడ క్యారీకి వచ్చేస్తుంది. 16 అయింది కదా! ఇప్పుడు పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2 3 4 5. సో, ఇది కూడా మనకి రైట్ సైడ్ నుండి కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 ఇక్కడ పాయింట్ పెట్టుకోండి. సో, ఆన్సర్ వచ్చరికి 1.62963. ఇలా మీరు ట్రై చేయండి. ఇది ఇలా కాకుండా మనం మల్టిప్లికేషన్ చేసేసి కూడా చేసుకోవచ్చు. 3 ఉంది కదా! ఫస్ట్ డిజిట్ 3 పెట్టేసుకోండి. 3 పెట్టుకున్న తర్వాత 3 సెకండ్ డిజిట్ కదా! సో, 3 × 2 6. నెక్స్ట్ 3 థర్డ్ డిజిట్ కదా! 3 × 3 9. నెక్స్ట్ 3 ఫోర్త్ డిజిట్ అంటే 3 × 4 అన్నమాట. 3 అనేది 4 సార్లు రిపీట్ అవుతుంది కాబట్టి 3 × 4 12, 2 ఇక్కడ క్యారీ 1. నెక్స్ట్ 3 5 15, 15 + 1 16. ఇలా రాసేసుకుంటే లాస్ట్ నుండి పాయింట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని. 2 విధాలుగా చేసేసుకోవచ్చు.